ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, పర్యవేక్షించాలి, పేదలకు మేలు కలిగేలా అనుసంధానకర్తగా ఉండేది మీరే. అందుకే 9 నెలల్లో 3సారి చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్నిసార్లు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూలు చేసి దాని యొక్క యాక్షన్ టేకన్ రిపోర్ట్ పైన కూడా అధ్యయనం చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి తపన పడతా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే మనం ఇంకా 9 నెలలు అయినా కూడా గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన అలాంటిది కాబట్టి మనం ఇంకా వారు చేసినటువంటి మార్క్స్ ని మనం ఇంకా తుడిచిపెట్టలేనటువంటి పరిస్థితి మనకుంది. భూమి అనేది ఒక సెంటిమెంట్, ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలను పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వాటి సాల్వ్ చేయని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మనం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, చట్టాలను తీసుకురావడం జరిగింది, ఉన్న చట్టాలను పదును పెడతా ఉన్నాం, అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మనం ఆర్ఓఆర్ పెండింగ్ అన్ని కేసులు కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే రోజులు చూడాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్ఓఆర్ చట్ట సవరణ కూడా చేశాం. ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది, 6 నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డీఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది.